మీరు పుట్టిన నెల ప్రకారం రామాయణంలో మీకు ఎవరి లక్షణాలు ఉన్నాయో చెప్తాను, చెక్ చేసుకోండి. 1వ నెల జనవరి. జనవరిలో పుట్టిన వాళ్ళకి రావణాసురుడి లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన దానికోసం గుడ్డిగా ఎంత దూరమైనా వెళ్తారు. 2వ నెల ఫిబ్రవరి. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి భరతుడి లక్షణాలు ఉంటాయి. కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఉన్నా కూడా తమ వాళ్ళ కోసం అన్నీ వదులుకుంటారు. 3వ నెల మార్చ్. మార్చిలో పుట్టిన వాళ్ళకి మేఘనాథుడి లక్షణాలు ఉంటాయి. తండ్రికి ఇచ్చిన మాట ఎప్పటికీ జవదాటరు. 4వ నెల ఏప్రిల్. ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి లక్ష్మణుడి లక్షణాలు ఉంటాయి. ఒకసారి తన వాళ్ళు అని నమ్మితే వాళ్ళతో ఎంత దూరమైనా నడుస్తారు, ఎన్ని బాధలైనా భరిస్తారు. 5వ నెల మే. మేలో పుట్టిన వాళ్ళకి శూర్పణఖ లక్షణాలు ఉంటాయి. ఒక తప్పు చేసేటప్పుడు తన వాళ్ళు కూడా గాయపడతారని తెలుసు, అయినా కూడా తమ స్వార్థం కోసం తప్పు చేస్తారు. 6వ నెల జూన్. జూన్లో పుట్టిన వాళ్ళకి సీతాదేవి లక్షణాలు ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పరిస్థితులకు ఏమాత్రం లొంగరు, గివ్ అప్ ఇవ్వరు. 7వ నెల జూలై. జూలైలో పుట్టిన వాళ్ళకి రాముడి లక్షణాలు ఉంటాయి. ప్రేమించిన వారి కోసం, నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటారు. 8వ నెల ఆగస్ట్. ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఊర్మిళాదేవి లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ప్రేమించే వారి కోసం ఎన్నేళ్ళు అయినా ఎదురు చూస్తూ ఉంటారు. వీరి జీవితాన్ని అర్పిస్తారు. 9వ నెల సెప్టెంబర్. సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళకి విభీషణుడి లక్షణాలు ఉంటాయి. తప్పు చేసింది తమ సొంత వాళ్ళు అయినా కూడా ధర్మం ఎక్కడుంటే అటువైపే నిలబడతారు. 10వ నెల అక్టోబర్. అక్టోబర్లో పుట్టిన వాళ్ళకి మందర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు బాగుండడం కోసం పక్క వాళ్ళ జీవితాలు నాశనమైనా పట్టించుకోరు. 11వ నెల నవంబర్. నవంబర్లో పుట్టిన వాళ్ళకి కుంభకర్ణుడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి ఏ పనినైనా చేసే శక్తి ఉంటుంది, కానీ వాళ్ళకున్న బద్ధకం వల్ల ఏదీ సాధించరు. 12వ నెల డిసెంబర్. డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి శివుడి లక్షణాలు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా తెలియని వాళ్ళలాగా చూస్తూ ఉంటారు.